చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి లేఖనాన్ని మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం, రైట్? ఈ యొక్క పేతురు పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజున పురుషుల యొక్క బాధ్యత గురించి మనం నేర్చుకోబోతున్నాం, రైట్? మొట్టమొదటిగా వచ్చినటువంటి పురుషులు, ఎందుకంటే లాస్ట్ టైం మొట్టమొదటిగా వచ్చినటువంటి స్త్రీలకు షాక్. ఎందుకంటే స్త్రీలు ఏ విధంగా ఉండాలనేటటువంటిది తెలిసింది. ఆ మధ్యలో మనకి చాలా వేరే వేరే ఈవెంట్స్, వేరే వేరే ప్రసంగాలు ఉన్నాయి. మరలా ఇప్పుడు మనం ఈ యొక్క 7th వర్స్ని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ యొక్క లేఖనాన్ని మనకి అర్థం చేయించాలని, ఈ లేఖనం ప్రకారంగా మనం జీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి ఒకసారి మీ యొక్క కృపా సింహాసనానికి మేము వస్తున్నాం. మీ వాక్యం నమ్మదగినది, మీ వాక్యం శక్తి కలిగినది, మా యొక్క ప్రాణానికి నాయన తెప్పరిల్ల చేస్తుంది. ప్రభువా, దయచేసి వాక్యాన్ని మేము క్షుణ్ణంగా అర్థం చేసుకొని గ్రహించి పాటించడానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. అటువలనే పురుషులారా, వాస్తవానికి అక్కడ భర్తలారా అనేటటువంటి కరెక్ట్ తర్జుమా. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు ఆటంకం కలుగకుండునట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. ఈరోజు ఈ యొక్క సందేశానికి టైటిల్ ఏంటంటే, పురుషులు జ్ఞానంగా కాపురం ఏ విధంగా చేయాలి, రైట్? జ్ఞానంతో కాపురం ఎట్లా చేయాలనేటటువంటిది ఈరోజు యొక్క సందేశం. వాస్తవానికి జ్ఞానంతో చేయాలి అన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు మన యొక్క మనసులో మెదులుతాయి? జ్ఞానం గల స్త్రీ అనేటటువంటిది కూడా అక్కడ మనం చూస్తున్నాం, రైట్? జ్ఞానంతో చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. వాస్తవానికి సామెతలు 14లో జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కూడబెరుకున్నాను, మూర్ఖురాలు తన చేతులతోనే తన ఇల్లు, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటాడు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు జ్ఞానం రావాల్సింది ఎవరికి? పురుషులకి. అసలు కుటుంబంలో జ్ఞానం ఉండాల్సింది ఎవరికి తెలుసా అండి? పురుషులకి. నాకు, నీకు, మనకు. ఈరోజు సందేశం అంతా కూడా ఎవరికి ప్రాముఖ్యంగా? నరేష్, పురుషులకి, రైట్? స్త్రీలు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే స్త్రీలకు కూడా ఒక అప్లికేషన్ ఏంటంటే, మీ పురుషుల్ని, అంటే మీ పిల్లలు కాబోయే పురుషులు, అంటే మీకున్నటువంటి బాలురు, వాళ్ళను కూడా ఆ విధంగా ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిగా మీరు తయారు చేయాలి. అలాగే మీ యొక్క భర్తలు ఆ విధంగా జీవించాలనేటటువంటి విధంగా మ్యానిపులేట్ చేయకూడదు, రైట్? డిమాండ్ చేయకూడదు, కానీ ప్రార్థన చేయాలి. ఓకే, ఈ లక్షణం, ఈ యొక్క ఆజ్ఞలు నీ భర్తలు అంటే ఎక్కువ మంది భర్తలు అనుకున్నారు, ఓకే, లాంగ్వేజ్ అట్లుందనమాట. మీ యొక్క భాగస్వామి పాటించేటట్లుగా మీరు ప్రార్థన చేయాలి. అంతేగాని ఇక్కడ ఇట్లుంది కదా, నువ్వు ఎందుకు చేస్తలేవు అని అడగకూడదు. సేమ్ మనకు కూడా అదే అప్లికబుల్. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే, జ్ఞానంతో కాపురం చేయాలి. పురుషులకి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమలలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వీరికి పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీ భార్యలతో మీరు జ్ఞానంగా ఉండి కాపురం చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానం లేకుండా చేయొద్దు, అజ్ఞానంగా చేయొద్దు. సో ఇప్పుడు జ్ఞానము అనగానే జనరల్గా మనకు వచ్చేటటువంటి ఐడియాలజీ ఏంటంటే, ప్రాక్టికల్ విజ్డమ్ గురించి మాట్లాడతాం. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఆ 3 లెవెల్స్ ఎట్లున్నాయి, ఏం చేయాలి అనేటటువంటి ఆ ప్రాక్టికల్ విజ్డమ్ ఉంటుంది కదా. ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి అనేటటువంటిది అది అనుకుంటారు జనరల్గా. నేను కూడా ఒకప్పుడు అదే అనుకునేవాడిని. ఇంగ్లీష్లో లివ్ ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే అనేటటువంటి మాట ఉపయోగించారు. ఒక అవగాహన కలిగి, అవగాహనతో
మీరు ఈ యొక్క కాపురం చేయాలని పేతురు చెప్తున్నాడు, భర్తలు చెప్తున్నాడు. ఈ భర్తలకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏంటి తెలుసా అండి? భార్యలకి లేని సమయం అది. మొదటి శతాబ్దంలో భార్యలకి హక్కులు లేవు, భర్తకి సంపూర్ణమైనటువంటి హక్కులు ఉన్నాయి. భార్య తప్పు చేసినప్పుడు, ఆ తప్పు భర్తకి అనిపించినప్పుడు భర్త ఇష్టమైన యాక్షన్ తీసుకుంటాడు, ఎటువంటి లీగల్ యాక్షన్ ఉండదు. భార్యకు హక్కు లేనటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో క్రీస్తు నమ్ముకున్నటువంటి పురుషులు, విశ్వాసులైనటువంటి భర్తలు ఎట్లుండాలో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకటే వచనంలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు. ఇండైరెక్ట్గా, అంటే పౌలు చెప్పిన మాటలు డైరెక్ట్గా ఉంటాయి, కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడతాడు. జ్ఞానంతో కాపురం చేయాలి మీ భార్యలతో అంటున్నాడు ఇక్కడ. జ్ఞానం కలిగి చేయాలి, ఒక అండర్స్టాండింగ్తో మీరు చేయాలి కాపురం అంటున్నాడు ఇక్కడ. ఆ అండర్స్టాండింగ్ లేకుండా, ఆ జ్ఞానం లేకుండా మీరు చేయకూడదు, దానివల్ల ఒక నష్టం కూడా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఏ సంబంధంలో కూడా ఇటువంటి హెచ్చరిక లేదు. ఇంత భయంకరమైనటువంటి హెచ్చరిక ఏ సంబంధంలో కూడా లేదు. మీరు పై వచనాల్లో కనుక గమనించినట్లయితే ఏ సంబంధంలో కూడా ఒక వాగ్దానం లేదు. అంటే భార్య యొక్క నడవడిక వలన భర్తల్ని రాబట్టబడవచ్చును అనేటటువంటి వాగ్దానం ఎక్కడ కూడా లేదు. ఏ సంబంధంలో కూడా ఒకవేళ మీ భార్యలతో మీరు సరిగ్గా ప్రవర్తించకపోతే మీకు నష్టం కలుగుతుంది అనేటటువంటి ఆ యొక్క విషయం మిగతా దాంట్లో కూడా లేదు. చాలా స్పెసిఫిక్గా భార్యాభర్త రిలేషన్షిప్లో ఇక్కడ మాట్లాడతారు. అది మనం తర్వాత చూడబోతున్నాం. 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఎట్లా సరిగ్గా కాపురం చేయాలని. ఇక్కడే రాయబడి ఉంది, రైట్? జ్ఞానం అనేటటువంటి మాట మనం సందర్భాన్ని బయటపెట్టి మాట్లాడితే చాలా ఉంటాయి, ప్రాక్టికల్ విజ్డమ్. అవి ఉండాలా లేదా అంటే ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలో మనకు తెలియాలి, ఏ విధంగా మాట్లాడాలో మనకు తెలియాలి, రైట్? ఏం చేస్తే నీ భార్యకు అర్థమవుతుంది, ఏం చేస్తే నీ భార్య ప్రేమించబడతాననే భావన ఉంటుంది, ఇవన్నీ కూడా మనిషికి తెలియాలి. అవి డిఫరెంట్ టాపిక్స్. కానీ ఇక్కడ జ్ఞానము అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థం కంప్లీట్గా డిఫరెంట్. ఏంటండి? 3 విషయాలు చెప్పాడు. ఈ 3 విషయాల్లో మీరు సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి జ్ఞానం మీరు కలిగి ఉండి మీ భార్యలతో మీరు చెయ్యాలి కాపురం అంటున్నాడు ఇక్కడ. చూడండి, చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 1, దానికంటే ముందుగా చాలా కాంట్రవర్షియల్, లేకుంటే ఒక పదం అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ. ఏమన్నా చూడండి ఇక్కడ, అటువలనే అనేటటువంటి మాట. అటువలనే అంటే ఏంటి? లైక్ వైస్, ఇన్ ద సేమ్ మేనర్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. 1వ వచనంలో కూడా ఆ మాట మనకు కనిపిస్తుంది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు, మీ భర్తలకి లోబడి ఉండండి. కాబట్టి లోబడ్డం అనేటటువంటి ఆ యొక్క థీమ్ 2వ అధ్యాయం నుంచి కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వానికి లోబడాలి, పనిచేసే స్థలంలో మన యొక్క బాసులకి, యజమానులకి మనం ఆ యొక్క లోబడేటటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. స్త్రీలు కూడా లోబడాలి. ఇప్పుడు ఎవరు లోబడాలి? ఇక్కడ భర్తలు కూడా లోబడాలి అనేటటువంటిది ఒక మామూలు వ్యక్తి చెప్తే ఓకే, కానీ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. రమేష్ రిచర్డ్స్ అని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అపాలజిస్ట్ ఇన్ ఇండియా. రవి జగ్యాస్ తర్వాత అనకూడదు, కానీ ఆ సమకాలీకుడు ఆయన రమేష్ రిచర్డ్స్ అని ముంబైలో ఒక చర్చ్లో ఉంటాడు. ఇంటర్నేషనల్గా ఈజ్ అ వెల్ నోన్ స్పీకర్. ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ యొక్క పదాన్ని మాట్లాడుతూ అటువలనే అంటే ఇక్కడ భర్తలు కూడా భార్యలకి లోబడాలి అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. అంటే భార్యాభర్తలు ఒకరికొకరు మ్యూచువల్ సబ్మిషన్, ఒకరికొకరు లోబడాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఈ యొక్క పదం నుంచి మాట్లాడతారు. దీనికి బేస్ ఏంటి? వాళ్ళు చూపించినటువంటి వచనాలు ఏంటి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. చాలాసార్లు మనం ఆ వచనాన్ని చదవం, రైట్? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమని మాట్లాడతాడు అక్కడ? భార్యల గురించి, భర్తల గురించి, అలాగే దాసుల గురించి, పిల్లల గురించి చెప్పక ముందు సంఘం ఏ విధంగా ఉండాలో చెప్పిన తర్వాత కీర్తనలు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు అవన్నీ పాడాలని చెప్పిన తర్వాత క్రీస్తు యందు భయభక్తులు కలిగి ఒకరినొకరు లోబడి ఉండుడి అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది 5వ అధ్యాయం. చూడండి,
19వ వచనం అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం కనుక గమనిస్తే, ముఖ్యంగా 21 వరకు చూసినప్పుడు, క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చూసినారా, ఒకరినొకడు లోబడి ఉండుడి అని చెప్పాడు. కాబట్టి ఒకరినొకడు లోబడి ఉండుడు అనేటటువంటిది ఉంది. కాబట్టి ఇన్ వన్ సెన్స్ అంటే భార్య భర్తకు లోబడ్డం అనేటటువంటిది ఉన్నప్పటికీ భర్త కూడా భార్యకి లోబడాలి అనేటటువంటిది ఒక మామూలు ఒక వేరే సెన్స్లో కొంచెం లోబడాలి అనేటటువంటి ఒక డాక్టరీని తీసుకొచ్చారు. కానీ సందర్భంలో రెండు ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే మీరు ఎఫెసీ పత్రికలో లోబడి ఉండాలి అని చెప్పిన తర్వాత ఒకరికొకరు లోబడి ఉండాలి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ 22వ వచనం నుంచి మాట్లాడతాడు. ఎవరెవరికి లోబడి ఉండాలో మాట్లాడతాడు. స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, సంఘంలో దాసులు యజమానులకు లోబడి ఉండాలి, అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సంఘ కాపరులకు లోబడి ఉండాలి. అంతేగాని మ్యూచువల్ సబ్మిషన్ గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు ఒకరినొకరు సహించాలి అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి మనకు గాయపరిస్తే మనం సహిస్తాం. మళ్ళీ అతను మనం సహించాలి కాబట్టి మనం కూడా గాయపరిస్తే ఆయన సహించాలని అర్థం కాదు. ఇక్కడ ఒకరినొకరు అనేటటువంటి మాట ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇంకో వ్యక్తి ఇద్దరు చేసేటటువంటి పని గురించి మాట్లాడడం లేదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నారు, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మిగతా వ్యక్తి ఏం చేయాలనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఒకరినొకరు లోబడి ఉండు అని చెప్పిన తర్వాత ఆ ఒకరినొకడు అంటే ఏంటి అనేటటువంటి నెక్స్ట్ మనకి కనిపిస్తుంది. మరి పేతురుని ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా టఫ్. వాస్తవానికి ఇది మామూలు కాదండి. అటువలనే అన్నప్పుడు 1వ వచనంలో అటువలనే అంటే ఎవరు? ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు లోబడ్డాడో, ఏ విధంగా అయితే ప్రభుత్వానికి మనం లోబడాలో, ఏ విధంగా అయితే వర్కింగ్ ప్లేస్లో యజమానికి లోబడాలో అట్లానే స్త్రీలు లోబడుతున్నారు. మనం పురుషులు కూడా లోబడాలి అన్నట్లుగా అట్టువలనే అంటున్నాడు ఇక్కడ. కానీ అది కాదు. లైక్ వైజ్ అన్నంత మాత్రాన లోబడ్డం కాదని మనం తెలుసుకోవాలి. ఈ అట్టువలనే అనేటటువంటి పదం ఎలా అర్థం చేసుకోవాలి మనం చూడండి. ఎందుకు అట్టువలనే వాడుతున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి చూపించిన తర్వాత, ముఖ్యంగా 20వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 21 నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని ఒక ప్రోత్సాహకరంగా, ఒక మోడల్గా, ఒక ఇన్స్పిరేషన్గా మనకు చూపిస్తున్నారు. ఈ యొక్క మాటలకి, దేవుడిచ్చినటువంటి యొక్క ఆజ్ఞలకి, మానవ అధికారాలకి మనం లోబడాల్సినప్పుడు, ఈ పనులు చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం ఒక మోడల్ మనకి, ఒక మాదిరి, ఒక ప్రోత్సాహం మనకి. ఆయన ఏ విధంగా తండ్రికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా విధేయుడిగా ఉన్నాడో, మీరు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఆజ్ఞలకి విధేయులుగా ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ. అది మేజర్ ఎంఫసిస్. అంతేగాని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లోబడ్డాడు కాబట్టి స్త్రీలు మీరు కూడా లోబడాలి అనేటటువంటిది కాదు. వాస్తవానికి ఆయన లోబడ్డాడు అనేటటువంటి మాట ఎఫెసీ పత్రికలో ఉంటుంది. అక్కడ అది చాలా స్పెసిఫిక్గా మాట్లాడతాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి అన్యాయంగా తీర్పు తీర్చారు, యేసుక్రీస్తు ప్రభువారికి దూషించారు ఇక్కడ. కానీ ఆయన బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడ్డాడు కానీ ఆయన బెదిరించలేదు. ఆయన తాను న్యాయంగా తీర్పు తీర్చేటటువంటి దేవునికి అప్పగించుకున్నాడు అనే మాట చూసి, అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఒబీడియన్స్ కలిగి ఉన్నారో, పురుషులకు కూడా దేవుని యొక్క ఆజ్ఞకి విధేయులుగా మీరు ఉండాలి. మీ భార్యల విషయంలో మీకు హక్కులు ఉండొచ్చు, కంప్లీట్ అథారిటీ ఉండొచ్చు. ఇప్పుడు మీరున్నటువంటి కల్చర్లో మీరు ఏమైనా చేయొచ్చేమో, కానీ దేవుని యొక్క ఆజ్ఞని మీరు పాటించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే దేవుని ఆజ్ఞని పాటించాడో ఆ విధంగా స్త్రీలు మీకు ఇవ్వబడిన ఆజ్ఞను మీరు పాటించాలి, పురుషులు మీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను మీరు పాటించాలి అని అర్థం వస్తుంది. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. దట్స్ అ బ్యాక్గ్రౌండ్. ఓకే, అటువలనే అనేటటువంటి మాటకి అర్థం అది. కాబట్టి ఇక్కడ భర్త భార్యకి లోబడమని బైబిల్ చెప్పడం లేదు. ఒకవేళ ఆ విధంగా చెప్తే అది నాన్ సెన్సికల్. ఇప్పుడు పని వాళ్ళు యజమానులకు లోబడినప్పుడు యజమానులు కూడా పని వాళ్ళకి లోబడితే నాన్ సెన్సికల్, అర్ధరహితం అయిపోతుంది. అది ఎవరో ఒకరే లోబడాలి, మిగతా వాళ్ళు లీడర్షిప్లో ఉంటారు, నాయకత్వంలో ఉంటారు. మంచి నాయకత్వం చేయాలనేటటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. సహకరించుకొని పోవాలనేది అంటే ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా కూడా అర్థమైపోతుంది.
వాక్యాన్ని విరుద్ధంగా కూడా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే యూ కెన్ స్టిల్ ఆస్క్ క్వశ్చన్స్. రైట్. ఇప్పుడు మనం చూద్దాం 3 కారణాలను బట్టి, 3 కారణాలు, ఆ జ్ఞానం, ఆ విషయంలో మీరు జ్ఞానంతో ప్రవర్తించండి అని చెప్తున్నాడు. ఏంటో 3 కారణాలు ఇక్కడ, చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణాలు. పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరగండి. తెలుసుకోండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. మీ భార్యలు మీతో పాలివారిగా ఉన్నారు. వాళ్ళు కూడా సహవారసులుగా ఉన్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ జీవం అనేటటువంటి కృపావరంలో దీన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి నార్మల్ లైఫ్ అనేటటువంటిది ఒకటి కనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు కాబట్టి స్పిరిచువల్ లైఫ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే రక్షణ అనేటటువంటి కృపావరంలో భార్యాభర్త ఇద్దరు, అంటే భార్యలు కూడా సహవారసులు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. వాళ్ళ కొరకు కూడా క్రీస్తు చనిపోయాడు, వాళ్ళు కూడా రక్షణ పొందారు, క్రీస్తులో వాళ్ళు సమానమైనటువంటి వాళ్ళు. రైట్. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూపిస్తే యేసు క్రీస్తు ద్వారా మనందరం కూడా సహోదరులుగా ఉన్నాం, లేకుంటే దేవుని పిల్లలుగా ఉన్నాం మనం అనేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ కృపావరం అనేటటువంటి మాట ఉపయోగించాడు చాలా ఇంట్రెస్టింగ్గా. గ్రేస్ ఆఫ్ లైఫ్, కృప. ఆ కృప కూడా ఒక వరంగా ఇక్కడ చూపిస్తుంది. ఆత్మవరాల గురించి మాట్లాడడం లేదు. ఈ కృపావరం దేవుడు మనకి, మానవులకి చూపించినటువంటి ఆ యొక్క కృప, మనం రక్షణ పొందడానికి దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం. ఆయన చూపించినటువంటి ఆ ఉచితమైనటువంటి కృపను బట్టి మనం రక్షణ పొందాం. పురుషుడైనా స్త్రీ అయినా ఆయన కృపలోనే రక్షణ పొందారు. కాబట్టి మనం ఒకరికొకరు, అంటే వాళ్ళతో, భర్తలతో కూడా భార్యలు పాలివారుగా ఉన్నారు. గ్రీకు భాషలో ఈ పాలివారుగా ఉన్నారు అనేటటువంటి మాట 4 సందర్భాల్లో వాడబడింది. మొత్తం న్యూ టెస్టిమెంట్లో 4 times. దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు ఒకరిగా లేరు, కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, లేకుంటే ఒక స్థాయిని, ఒక విలువను వాళ్ళు కలిగి ఉన్నారు అనేటటువంటి ఇక్కడ చూపిస్తుంది. యూదులు, అన్యులు, సహవారసులు అనేటటువంటి పదం ఉపయోగించడం జరిగింది. అంటే ఏంటి, ఒకప్పుడు అన్యులకి లేదు అసలు ఆ యొక్క ఏమంటారు ప్రివిలేజ్, కానీ యూదులతో పాటు వాళ్ళు సమాన వారసులు, క్రీస్తుని బట్టి సమాన వారసులుగా ఉన్నారు. ఇప్పుడు యూదులకు ఉన్నటువంటి వాగ్దానాలు అన్యులుగా ఉన్నటువంటి వారికి కూడా క్రీస్తుని బట్టి సమానంగా ఉన్నాయి ఇప్పుడు మనకి. మీరు 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక చదివితే ఆ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ కూడా భర్తలు, మీకు ప్రివిలేజెస్ ఉండొచ్చు, మీకు కల్చర్ పరంగా, సామాజికంగా, మీరున్నటువంటి బ్యాక్గ్రౌండ్ పరంగా మీకు ఎక్కువగా ఉండొచ్చేమో ప్రివిలేజెస్. మీ యొక్క సతీమణికి, మీ భాగస్వామికి, మీ యొక్క భార్యలకి మీలా ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, జీవం అనే కృపావరంలో, రక్షణ విషయంలో, లేకుంటే ఈ యొక్క జీవంలో మీతో పాలివారుగా ఉన్నారు. వాళ్ళు స్పిరిచువల్ లైఫ్ మీతో కలిసి పంచుకుంటున్నారు, సమానంగా ఉన్నారు. ఆ విషయంలో అది మీరు తెలుసుకోవాలి. ఈ సమానత అనేటటువంటిది జీర్ణించుకోలేనటువంటి విషయం. పురుషుడు ఒప్పుకోడు. పైకి మాట్లాడినా సరే ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంట్ చేయడానికి పురుషులకి చాలా కష్టం. పురుషులు మీ చెవులు గట్టిగా తెరిచి మీరు వినాలి, ఓకేనా? వాళ్ళు, స్త్రీలు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు, ఆయన పోలికలో చేయబడ్డారు. కాబట్టి విలువలో సమానమైనటువంటి వాళ్ళు, సరి సమానమైనటువంటి వారు. ఈ లోకంలో, లేకుంటే అదర్ ఫిలాసఫీస్, ఐడియాలజీస్ ప్రకారంగా స్త్రీలు తక్కువ స్థాయికి చెందినటువంటి వాళ్ళు కాదు. దేవుని పోలికగా వాళ్ళు సృష్టింపబడ్డారు. కాబట్టి భర్తతో భార్య, పురుషుడితో స్త్రీ సరి సమానమైనటువంటి వారు, ఫుల్లీ ఈక్వల్ అన్నమాట. ఎటువంటి తేడా లేదు ఆ యొక్క విలువలో. దయచేసి అర్థం చేసుకోవాలి. కానీ మనం జనరల్గా ఈ యొక్క విషయాన్ని మన హృదయంలో ఉండకుండా ఈ సమాజం, లేకుంటే ఈ కల్చర్ మనల్ని ప్రభావితం చేస్తుంది. స్త్రీలు మనకన్నా తక్కువ అనేటటువంటి ధోరణి మన యొక్క ప్రవర్తనలో, యాటిట్యూడ్స్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు జ్ఞానంతో మీరు ఉండాలని చెప్తున్నాను ఇక్కడ.
మొదటి శతాబ్దంలో కూడా వాళ్ళకి సామాజికంగా స్త్రీలు పురుషులతో సమానమైనటువంటి స్థాయి లేనటువంటి వారు. ఎక్కడో అక్కడ ఇక్కడ కొంతమందికి డబ్బులు ఉండేటటువంటివి, కానీ చదువుకునేటటువంటి భాగ్యం వాళ్ళకి లేదు. వాళ్ళని ఒక వస్తువుగా ట్రీట్ చేసేటటువంటి వాళ్ళు. అర్థమవుతుందండి? వాళ్ళని ఒక ఏమంటారంటే వాడుకునేటటువంటి వస్తువుగా వాళ్ళని ట్రీట్ చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆస్తులు అనేటటువంటి ఉండేవి కావు. కాబట్టి వాళ్ళకి హక్కులు కూడా ఉండేటటువంటి కావు. ఇప్పుడు పరిస్థితి వేరే. స్త్రీలు చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, మంచిగా వాళ్ళకి ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు స్త్రీలు కూడా. ఏంటి? ఎగాలిటేరియన్ అంటారు దాన్ని. అంటే పురుషుడితో స్త్రీ సమానం. సమానం కాదని ఎవరు చెప్పారు? కానీ వాళ్ళు ఏమనుకుంటారు? అన్నిట్లో సమానం. నాయకత్వంలో కూడా మేము సమానం అనుకొని ఎంతోమంది స్త్రీలు కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు. కొన్ని సంఘాలు కూడా స్త్రీలను నాయకత్వంలో పెట్టి దేవుని యొక్క ప్రణాళికకి విరుద్ధంగా పరిచర్య కూడా జరిగిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో స్త్రీలు తెలుసుకోవాలి. విలువలో, స్థాయిలో స్త్రీలు సమానమైనటువంటి వారు. ముఖ్యంగా పురుషులు చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ జ్ఞానం మీకు ఉండాలి. ఈ జ్ఞానంతో మీరు కాపురం చేయాలి. మీ భార్యలు వాడు పడేసేటటువంటి వస్తువు కాదు, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. లోకం చూసినట్లుగా మీరు చూడొద్దు. నేను ఏ విధంగా మీ యొక్క భార్యని లేకుంటే ఆ వ్యక్తిని నేను చూస్తానో, ఏ దృష్టితో నేను చూస్తానో ఆ దృష్టితో మీరు చూడాలి అని చెప్తున్నాను ఇక్కడ. ఆత్మీయమైన విషయంలో, రక్షణ విషయంలో మీతో కూడా పాలివారుగా ఉన్నారు అనేటటువంటి విషయం. మనకంట తక్కువేం కాదు, ఎక్కువేం కాదు. ఈ విషయాన్ని దయచేసి జాగ్రత్తగా మనం గమనించాలి. రైట్. రెండో విషయం అత్యంత ప్రాముఖ్యమైనది. చూడండి ఏమనుంది ఇక్కడ. ఈ రెండో విషయంలో రెండు భాగాలు ఉన్నాయి. ఏంటో చూడండి. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని సన్మానించాలి. భార్యలు ఎవరు? బలహీనమైన ఘటం మాత్రమే కాదు, ఎక్కువ బలహీనమైన ఘటం. బలహీనులు వాళ్ళు. చూస్తేనే తెలుస్తలేదా? పరుగు పందెంలో మనతో రాగలరా వాళ్ళు? క్రికెట్ ఆడగలరా మనతో? వాళ్ళు ఆడుకుంటారు, కానీ ఫుట్బాల్ ఆడగలరా మనతో పాటు విమానాలు నడపగలరా? నడుపుతారు. కానీ మనతో, పురుషులతో పాటుగా పోటీ అనేటటువంటిది వాళ్ళ మధ్యలో వాళ్ళకు ఉండొచ్చు, కానీ పురుషులతో చేయలేరు. ఇక్కడ ఈ యొక్క బలహీనము అనేటటువంటిది ఏంటి? బలహీనత దేని గురించి మాట్లాడతారు? ఆత్మీయంగా బలహీనులు కాదు మీరు. వాస్తవానికి ఇది చాలా విషాదకరం, దయనీయమైన పరిస్థితి. ఏంటంటే సంఘాలలో పురుషుల కంటే స్త్రీలే ఆత్మీయంగా బలమైన వాళ్ళు అని నాకు అనిపిస్తుంది. స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ నేను వెరిఫై చేయాలి కదా. మీరు చరిత్రను చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే, ప్రార్థనా జీవితంలో కానీ, కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించే విధానంలో కానీ, లేకుంటే ఈ యొక్క ప్రేయర్లో అటెండ్ అయ్యేటటువంటి విషయంలో కానీ, వాక్యం గురించి తెలుసుకోవాలనేటటువంటి తహతహ కానీ, ఆ విశేషమైనటువంటి కోరిక, ఆకాంక్ష, బైబిల్ గురించినటువంటి తృష్ణ, ఇవన్నీ కూడా స్త్రీల్లోనే ఎక్కువగా అనిపిస్తున్నాయి. కనిపించాల్సింది ఇద్దరిలో, కానీ ఇది పురుషుల్లో చాలా కొదువైపోయిందండి. ఇది ఒక విషాదకరమైనటువంటి విషయం. పురుషులకి ఆత్మీయమైనటువంటి మెలకువ లేకుండా అయిపోయింది. స్త్రీలకు ఉన్నటువంటి మెలకువ పురుషులకు లేకుండా అయిపోయిందండి. ఈ విషయంలో మనం ఎట్లయినా సరే ఉజ్జీవింపబడాలి, మార్పు చెందాలి. ఇది వాస్తవం కాదంటారా? మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, నాకు తెలిసినంత వరకు చాలా సంఘాల్లో స్త్రీలు ఆత్మీయంగా చాలా ముందంజలో ఉన్నారు. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ మీరు ముందంజలో మీ పురుషుల కంటే ఉన్నారని అర్థం కాదు. ఇక్కడ జనరల్ సెన్స్లో మాట్లాడాను నేను. ఇక్కడ ఉన్నటువంటి పురుషులకి డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ బలహీనత అనేటటువంటిది ఆత్మీయంగా బలహీనులని కాదు. వాస్తవానికి స్త్రీలకి వాక్యంలో ఏదైనా సరే సందేహం ఉంటే ఎవరిని అడగాలి తెలుసా అండి? స్త్రీలకి వాక్యంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొదటగా ఎవరిని అడగాలి తెలుసా మీకు? మీ పాస్టర్ని కాదు. ఎవరిని అడగాలి? మీకు సందేహాలు ఉంటే మీ భర్తలకు అడగాలి.
మరి మీ భర్తలకే తెలియకపోతే పరిస్థితి ఏంటి? అంటే భార్యలకి ఆత్మీయ విషయాలు, వేదాంతపరమైన విషయాలు, క్రైస్తవ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా నేర్పించే స్థాయిలో ఈ యొక్క పురుషులు ఉండాలి. ఆ స్థాయిలో లేకపోతే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితితో ఒకసారి ఆలోచించేయండి. అంటే ఇప్పుడు పురుషులకి స్త్రీలు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయిపోయింది. పురుషులకి భార్యలు నేర్పించాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చినాం. కాబట్టి మనం ఈ విషయంలో చాలా ఎదగాలి. కాబట్టి రైజ్ అప్ పురుషులారా, మనం వారికి ఆత్మీయంగా బోధించే స్థాయికి వెళ్ళాలి. నీ భార్యకి ఆత్మీయంగా అర్థం కానటువంటి విషయాల్ని నువ్వు బోధించగలగాలి. అట్లని పాస్టర్ని అడగొద్దని కాదు, ఇద్దరు కలిసి వచ్చి పాస్టర్ని కూడా అడగాలి. మీ భర్తను పక్కన పడేసి పాస్టర్ వెనకాల పడాలని అర్థం కాదు, రైట్? కాబట్టి ఇక్కడ బలహీనమైన ఘట్టం అంటే ఎమోషనల్గా అని కొంతమంది అనుకుంటారు. ఎమోషనల్ గురించి మాట్లాడడం లేదు, ఆత్మీయత గురించి మాట్లాడడం లేదు, శారీరకమైనటువంటి బలహీనత గురించి మాట్లాడడం. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉంటే కూడా మనకు అర్థమైపోద్ది భార్యలు శరీరం విషయంలో బలహీనంగా ఉంటారు. వాళ్ళు ఎంత జిమ్కి వెళ్ళినా, ఎంత స్విమ్మింగ్ చేసినా, ఎన్ని పీటీ ఉషాల పరుగులు ఎత్తినా, చాలామంది స్త్రీలు ఇప్పుడు 6 ప్యాక్ అని అట్లని ఇట్లని వస్తున్నారు కొన్ని దగ్గరలో. ఎంత వచ్చినా కానీ పురుషుల కంటే బలహీనలు అనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆ విషయాన్ని తెలుసుకొని, చూడండి అది బ్యాక్గ్రౌండ్. ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఏం చేయాలి? భార్యని సన్మానించాలి. శాల్వాలు తీసుకురావాలి. మనం వ్యాలంటైన్స్ డే అప్పుడు, ఉమెన్స్ డే అప్పుడు అప్పుడే గుర్తొస్తుంది మనకి భార్యలకి ఏదైనా చేయాలంటే కదా. మంచిదే, అప్పుడు చేయడం చాలా మంచిది. కానీ సంవత్సరం అంతా చేయకుండా 3 రోజులే చేస్తే ఏదో తేడా ఉన్నట్లే, అదేదో పైకి నామవాస్తకంగా చేసినట్లే. సో ఇక బలహీనత గురించి మాట్లాడి, అంటే శారీరకంగా వాళ్ళు చాలా బలహీనులు కాబట్టి వాళ్ళని సన్మానించాలి అనేటటువంటి మాట ఉపయోగించారు. అంటే ఒక స్త్రీగా తనకి ఇవ్వాల్సినటువంటి విలువని తనకి ఇవ్వాలి అనేటటువంటి పదం అక్కడ వాడబడ్డారు. న్యూ టెస్టిమెంట్లో ఒకటే ఒక పదం ఇక్కడ వాడారు. అంటే అంటే ఒక ఎక్స్క్లూజివ్ పదం అనమాట ఇక్కడ వాడడం. స్త్రీ తత్వం, ఆ స్త్రీకి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని, ఆ విలువని మనం ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. సన్మానించడం అంటే గౌరవించడం. స్త్రీలను ఏ విధంగా గౌరవిస్తాం? మనం మాటలతో గౌరవిస్తాం. మనం మాట్లాడే తీరు మన గౌరవం ఉందా లేదా అనేటటువంటిది తెలుస్తుంది. ఈ విషయంలో ఎన్నిసార్లు పడిపోయినాం మనం కదా. దేవుడి విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. చూడండి ఒకసారి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. చాలా అంటే ఒక నెగిటివ్, అంటే ఒక హెచ్చరిక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు అనమాట. భర్తలకి ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. మీ భార్యలను మీరు ఏం చేయకూడదు తెలుసా అండి భర్తలారా, రైట్? చాలాసార్లు ఈ వచనాన్ని చూపించరు మనకి. ఎక్కువ శాతం ఎఫ్ఎస్సి పత్రిక అవే చదువుతూ ఉంటాం. చూడండి 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. నిష్ఠూర పెట్టొద్దంట భార్యల్ని. ఏది నిష్ఠూర పెట్టడం అంటే మాకు తెలియదు, అది మేము పాటించమంటే అయిపోతుంది, రైట్? నిష్ఠూర పెట్టకండి అని మనం చదువుతాం, కానీ నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? దురుసుగా మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, లెక్క లేకుండా మాట్లాడటం, తీసి పడేయడం అన్నమాట. భార్యని మాట్లాడే విధానం ఎంత నీచంగా ఉంటుందంటే ఇంట్లో తీసి పడేసినట్లే ఉంటారు అన్నమాట. వస్తువుతో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉంటారు. కఠినంగా, టోన్ చాలా కఠినంగా వస్తుంది. బయట పిల్లిలాగా ఉంటారు కానీ ఇంట్లోనే పులి, కొంతమంది టైగర్స్. మర్యాద లేకుండా మనం చాలా ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం. భార్యలు ఏ విధంగా ఉండాలి?
మర్యాదపూర్వకంగా ఉండాలని మనం చూసుకున్న, గౌరవంగా మాట్లాడాలని. పురుషులకు కూడా సేమ్ అదే వర్తిస్తుంది ఇక్కడ. సన్మానించేటటువంటి విషయంలో వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇవ్వడం మాత్రమే కాదు, ముఖ్యంగా వాళ్ళని గౌరవపూర్వకంగా వాళ్ళతోని మనం బిహేవ్ చేయాలి, వాళ్ళని గౌరవపూర్వకంగా మనం చేయాలి. తల్లిదండ్రుల ముందు, అత్తమామల ముందు, స్నేహితుల ముందు, ఇతరుల ముందు ప్రత్యేకంగా వాళ్ళని అగౌరవపూర్వకంగా మాట్లాడకూడదు. ఎంతమంది భార్యలు ఈ విషయంలో కన్నీళ్ళు గారుస్తున్నారో మీకు తెలుసు, రైట్? దయచేసి ఈ విషయంలో మనం ఇంకా చెప్పాలంటే ఇతరుల ముందు వాళ్ళని చాలా ఘనముగా మనం ఎంచాలి, వాళ్ళని డిఫెండ్ చేయగలగాలి. మనం అందరికీ బలహీనతలు ఉన్నప్పటికీ ఎక్కడ డిఫెండ్ చేయాలో అక్కడ డిఫెండ్ చేయాలి. తప్పు ఉన్నప్పుడు పర్సనల్గా వెళ్ళి చెప్పాలి, ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ వాక్య ప్రకారంగా కరెక్ట్ కాదని మంచిగా చెప్పాలి మనం. కానీ మనం కఠినంగా మాట్లాడకూడదు, దురుసుగా మాట్లాడకూడదు. పురుషులు మనమే మంత్రి, మనమే రాజు అనుకొని, ఇంట్లో ఎవరు లేరు అనుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. నీ భార్యల్ని నువ్వు సన్మానించేవాడిగా, డిఫెండ్ చేసేటటువంటి వాడిగా నువ్వు ఉండాలి. నీ భార్య పైన జోకేస్తే పగలబడి నవ్వడం నీ యొక్క వికృతమైనటువంటి విధానానికి ఒక పరాకాష్ఠలాగా అయిపోతుంది. నీ భార్య పైన ఎవరైనా జోకేస్తే నీకు ఒళ్ళు రగల్పాలు అంటారు కదా, అట్లా ఉండాలి. ఉండాలి, ఇండిగ్నేషన్ అంటారు దాన్ని. ఇట్స్ అ రైచస్ యాంగర్. కొంతమంది భర్తల గురించి జోకులు వేసినాయని నవ్వుతారు, భర్తలను ఇంకా పరువు తీసేటటువంటి భార్యలు కూడా ఉన్నారు, లేకేం కాదు. కాబట్టి భార్యని సన్మానించాలి అని చెప్పినప్పుడు ఇక్కడ గౌరవపూర్వకంగా మాట్లాడాలి అనేటటువంటిది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కఠినంగా మాట్లాడకూడదు, దురుసుగా మాట్లాడకూడదు, లేకుంటే వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ఇది పురుషులకే ఇచ్చారు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా, రైట్? ఎందుకంటే పురుషులుగానే మనం ఈ విషయంలో ఫెయిల్ అవుతాం. ఎందుకు పురుషులే ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకన్నా పెద్ద పాపాత్ములు అని కాదు, స్త్రీలు పాపాత్ములే, పురుషులు పాపాత్ములే. కానీ ఎందుకు పురుషులు ఈ విధంగా ఉండగలుగుతున్నారంటే పురుషులకు అధికారం ఉంది సమాజంలో. మీరు ఒక విషయాన్ని గ్రహించాలా, దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఏ వ్యక్తికి అయితే అధికారం ఉంటుందో ఆ వ్యక్తి పాపం ఎక్కువగా మేనిఫెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు పాపాత్ముల కాదని కాదు, వాళ్ళకి అధికారం లేక, అవకాశాలు లేక, వీళ్ళు కాక పాపం చేయడం లేదంతే. ఇప్పుడు కాలంలో స్త్రీలు కూడా పురుషుల్లాగానే తయారైపోతున్నారు. కొట్టేటటువంటి స్త్రీలను కూడా ఈ మధ్యకాలంలో వింటున్నామండి, చాలా విడ్డూరమైనది. పురుషులు బాధపడతా చెప్తున్నారు, నాకు నా భార్య నన్ను కొట్టింది అనేటటువంటి ఎవ్వరికి చెప్పుకోలేక ఆ స్థాయికి వచ్చేసారు. ఇప్పుడు ఏమనంటే పోలీస్ స్టేషన్, ఆ స్టేషన్, ఈ స్టేషన్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక బలహీనమైనటువంటి ఘటన అన్నప్పుడు భార్య కొట్లాడలేదు కదా. ఇప్పుడు పురుషులు ఏంటి, పెద్ద హీరోలు అనమాట, కొట్టుడే. ఇంకా భార్యను కొట్టేటటువంటి వాడు ఒక మొగాడైనా అసలుకి? మీకే అడుగుతున్నాను, నాకే అడుక్కుంటున్నా, మనకే అడుక్కున్నాం. పురుషులుగా భార్యను కొట్టేవాడు, స్త్రీని కొట్టేవాడు, స్త్రీలను ఏడిపించేవాడు ఒక మగాడేనా? ఆలోచించండి దయచేసి. ఎంత వాళ్ళు మనల్ని ప్రేరేపించినా, కొట్టడానికి చాలా ప్రేరేపణ, అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది, రాదని కాదు. కానీ ఆ టైంలో మనం బయటికి వెళ్ళిపోవడమే బెస్ట్. కొట్టడం అనేటటువంటిది దేవుడు ఎప్పుడు కూడా అలో చేయటం లేదు. సన్మానించమని ఉందన్నమాట. సన్మానించడం అంటే కొట్టడం కాదు. ఆమె బలహీనంగా ఉంది కాబట్టి, ఆమె శారీరకంగా చాలా ఆమె బలహీనంగా ఉంది కాబట్టి ఆమెకు సహాయం చేయాలి మనం. ఇంకా మీరందరూ కూడా చేస్తున్నారు, కొంతమంది వంటలు చేస్తుండొచ్చు, ఇల్లు కడుగుతుండొచ్చు, వెరీ గుడ్, ఎక్సలెంట్. కొంతమంది అది కూడా చేయడం లేదు. భార్యకి సహకరించాలి అవసరమైనప్పుడు. ఆమె యొక్క శారీరకమైనటువంటి పనుల్లో మనం తోడ్పాటుగా ఉండాలి. నేను చాలాసార్లు ఫెయిల్ అయినా ఈ విషయంలో. వాళ్ళు ఆల్రెడీ పిల్లలు కావడమే వాళ్ళకి చాలా గొప్ప పని. వాళ్ళని చేసుకుంటూ ఉంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు.
కాబట్టి అవసరమైనప్పుడు, ఇది చాలా ఈ క్లాజ్ అర్థం చేసుకోవాలి, అవసరమైనప్పుడు ఖచ్చితంగా వారికి మనం సహాయ సహకారాలు అందించాలి. ఫిజికల్గా వంట విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, ఎక్కడైనా సరే వాళ్ళకి మనం సహాయం చేయాలనేటటువంటి ఇక్కడ మనం చూస్తాం. సో సన్మానించడం అంటే మాటలతో గౌరవపూర్వకంగా మాట్లాడడం, దురుసుగా మాట్లాడకుండా ఉండడం, కఠినంగా మాట్లాడకుండా ఉండడం. ఒకవేళ నువ్వు దురుసుగా మాట్లాడితే, కఠినంగా మాట్లాడితే, వ్యంగ్యంగా మాట్లాడితే, తీసి పడేసినట్టు మాట్లాడితే ఏం చేయాలి? నేను మగాడిని, నేను చేసిన అర్థం చేసుకుంటుంది, పడుంటుంది అనేటటువంటి ఫీలింగ్లో నువ్వు ఉంటున్నావు. ఒక క్రైస్తవుడిగా నీ ఆలోచనలు అట్లా ఉంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఒక ప్రశ్న నీకు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ టు యువర్ స్పౌస్? నీ భార్యకి నువ్వు క్షమాపణ అడిగినటువంటి లాస్ట్ సందర్భం ఎప్పుడు? మనం ఫెయిల్ అవుతాం. వీఆర్ వీక్ పీపుల్. అందుకే మనకి ఈ విధంగా సంఘంగా దేవుడు మనల్ని చేశాడు. మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. మనం ఒకరినొకరు మనం ఖచ్చితంగా ప్రోత్సహించుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. దేవుని యొక్క కృప మనకు ఉంటుంది. కానీ దేవుడు చెప్పినట్లుగా కూడా మనం చేయాలి. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? మనం క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగడానికి ఇగో అడ్డొస్తే దేవుడు నీ ప్రార్థన, నిన్ను నన్ను ఎట్లా క్షమించాలి ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారం మీరు మనుషుల యొక్క పాపాలు మీరు క్షమించకపోతే మీ పాపాలు కూడా క్షమించబడవు. ఇట్స్ వెరీ వెరీ సీరియస్. ఇట్స్ కండిషనల్. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ అదర్స్, యువర్ సిన్స్ విల్ నెవర్ బి ఫర్గివెన్. దేవుడు కృపామయుడు, కనికరపూర్ణుడు, కరుణామయుడు అని అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి నువ్వు క్షమించకుండా, నువ్వు క్షమాపణ అడగకుండా దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాను, దేవుడు క్షమించేసారని ఒకటి అపోహల్లో నువ్వు ఉండొద్దు. నువ్వు క్షమించావా? నువ్వు క్షమాపణ అడిగావా? ఇది చాలా ఇంపార్టెంట్. తప్పు చేస్తే నువ్వు క్షమాపణ అడిగావా? ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు క్షమించావా అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సన్మానించాలి. శారీరకంగా వాళ్ళు చాలా బలహీనులు కాబట్టి వాళ్ళని కొట్టకూడదు. రైట్? కొట్టువాడు ఎవడు కూడా నాయకుడిగా ఉండడానికి వీల్లేదు. కొట్టువాడు ఎవడు కూడా క్రైస్తవుడిగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఒకవేళ కొట్టేవాడిగా ఉంటే క్షమాపణ పొందు, మారు. అది మ్యాస్కులైన్ కాదు. అది నీ యొక్క, నువ్వు గ్రేట్ కాదు ఆ విషయంలో. కొట్టావంటే నువ్వు బలహీనుడు అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే నీ యొక్క భద్రత దాంట్లో పెట్టి నువ్వేదో కంట్రోల్ చేయాలనుకుంటున్నావు నీ భార్యని. అది కాదు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. యూ కెనాట్ కంట్రోల్ యువర్ వైఫ్, బట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ వైఫ్. అంటే నీ యొక్క భార్యని నువ్వు స్వాధీనపరచుకోలేవు. నువ్వు ఏదో చేసి ఆమెను మార్చలేవు, కానీ నువ్వు ప్రభావితం చేయగలవు. నీ జీవితం ద్వారా నువ్వు ప్రభావితం చేయగలవు. భార్య కూడా అంతే, సేమ్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? వాళ్ళు మనతో పాటు సమాన వారసులని, ఈ కృపావరంలో వాళ్ళు సమానంగా ఆత్మీయంగా వాళ్ళు సమానత్వంలో ఉన్నారని, ఈ సామాజికంగా లోకంలో ఎటువంటి ధోరణులు ఉన్నప్పటికీ దేవుని వాక్య ప్రకారంగా ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టింపబడ్డారు కాబట్టి రక్షణ అనేటటువంటి కృపావరం ఉంది కాబట్టి భార్యలు భర్తలు సమానం అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం నీకుండి కాపురం చేయాలి. రెండోది ఏంటంటే ఆమె బలహీనమైన ఘట్టమని నువ్వు తెలుసుకోవాలి. అంటే ఇది ఆత్మీయంగా కాదు, ఇది శారీరకంగా. కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించొద్దు, కొట్టుడు అట్లాంటి నీ యొక్క జీవితంలో తీసుకోవద్దు. రైట్? దురుసుగా మాట్లాడొద్దు. సన్మానించాలంటే గౌరవించాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, మంచిగా కమ్యూనికేట్ చేయాలి. వస్తువు కాదు, నీకన్నా తక్కువ స్థాయి కాదు భార్య. ఆమె లోబడాలి, కానీ లోబడుతుందనే ప్రకారంగా తక్కువ కాదు. ఇది కాన్షియస్గా మనం మరలా తెలుసుకునేటటువంటి విషయాన్ని కాన్షియస్గా మనం తెలుసుకోవాలి. పురుషుల్లో ముఖ్యంగా తక్కువ స్థాయి కాదండి ఇది. చాలాసార్లు ఈ యొక్క వాక్యం కన్నా మనకి లోకం ప్రభావితం ఎక్కువ ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ ప్రభావితం ఎక్కువ ఉంటుంది. మూడోది అత్యంత ప్రమాదకరమైనటువంటి కండిషన్. ఏ సంబంధాల్లో కూడా ఈ కండిషన్ లేదు. చెప్పడం వాస్తవానికి మాట చెప్పాలంటేనే భయం అనిపిస్తుంది. చాలాసార్లు నేను స్కిప్ చేస్తూ ఉంటాను ఈ యొక్క మాటను చదవడానికి. భయం అనిపిస్తుంది. ఈ యొక్క మాట చదవాలంటే భయం అనిపిస్తుంది నాకు.
ఆనెస్ట్గా చెప్తున్నా ఇక్కడ నేను, ఐ ఫియర్ అండ్ ట్రెంబుల్ టు రీడ్ దిస్ వర్డ్. ఏంటండి అది? మూడో కండిషన్ ఏంటి తెలుసా? మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండునట్లు. మీకు కనుక ఈ విషయంలో జ్ఞానం చొప్పున మీరు కాపురం చేయాలి. ఏంటి తెలుసా అండి? మీరు సరిగ్గా మీ యొక్క భార్యలతో ప్రవర్తన లేకపోతే మీ ప్రార్థనలకి ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు. ఇంకో మాట, చూడండి, ప్రార్థనలకి జవాబు రాకుండా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అంటే పురుషులుగా మనం చేసేటటువంటి ప్రార్థనలకి జవాబు రాకుండా ఉండడానికి ఒకానొక కారణం భార్యతో మన యొక్క ప్రవర్తన. కాబట్టి ఎంతగా మన దేవుని పైన ఆధారపడాలా, ఎన్నిసార్లు మనం క్షమాపణ అడగాలో ఒకసారి ఆలోచించండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం పొరపాటు చేస్తున్నప్పుడల్లా, బలహీనతలు ఉన్నప్పుడల్లా క్షమాపణ అడగడం నేర్చుకోవాలి. ఆ క్షమాపణ అనేటటువంటిది అడగకుండా మన దేవుణ్ణి మోసం చేయలేం. దయచేసి అర్థం చేసుకోండి. మన ప్రార్థనలకి ఆటంకం కలుగుతుంది అనేటటువంటి మాట ఇక్కడ చెప్పాడు. మీకు తెలుసా అండి, పురుషులకు ఉన్నటువంటి ఒకనొక మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్ ఏంటో తెలుసా? స్త్రీల గురించి మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, పెద్ద డిబేట్స్ చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద బుక్స్ రాయబడ్డాయి, డినామినేషన్స్గా విడిపోయినాం, ఇగాలిటేరియన్స్ అని, కాంప్లిమెంటేరియన్స్ అని చాలా విడిపోయినాం. కొన్ని సంఘాల్లో స్త్రీలకి పాటలు పాడనివ్వరు, సంఘాల్లో స్త్రీలని ఏమంటారు ప్రార్థన చేయనివ్వరు, కొన్ని సంఘాల్లో వాక్యం చెప్పనివ్వరు. రైట్, దానికి డిఫరెంట్ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా వచ్చింది అంటే, ఇక్కడ మనం చూస్తే స్త్రీలు సంఘంలో ఎట్లుండాలనేటటువంటి విషయాన్ని తిమోతి పత్రికలో రాస్తాడు. స్త్రీలు మౌనంగా ఉండాలి, అనుకువ కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, తగుమాత్రం వస్త్రంతోనే ఉండాలి అనేటటువంటి విషయాలు ఇవన్నీ మనం చాలా కరెక్టే. కొంతమంది దీంట్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. పాటలు పాడకూడదు అనేటటువంటిది, వాక్యం ఏమంటారు ప్రార్థన చేయకూడదు అనేది, అది కరెక్ట్ కాదు. వాక్యం చెప్పకూడదు అనేటటువంటిదే కరెక్ట్. అయితే పురుషులు ఏం చేయాలనేటటువంటిది మర్చిపోతున్నారు, అసలు చెప్పరేమో. ఎప్పుడైనా విన్నారా మరి పురుషుల సంఘంలో ఏం చేయాలనేటటువంటిది? స్త్రీలు ఏం చేయాలో చెప్తున్నారు, కానీ పురుషులు ఏం చేయాలో తెలుసా? స్త్రీలు పాటలు పాడకూడదు అంటారు, ఓకే, మీ ప్రకారంగా మీకు అర్థమైంది. అదైతే మరి పురుషులు ఏం చేయాలి? చూడండి 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. అంటే పురుషులకి ఇవ్వబడినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్ ఏంటంటే, పురుషులు ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. అది చెప్పినప్పుడు కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు. కోపం లేకుండా ఉండాలి, సంశయాలు, గొడవలు, చిన్న గొడవలు లేకుండా మీరు ఉండాలనేటటువంటి విషయం చెప్పాడు. ఎందుకంటే అవి ఎక్కువగా జరిగేటటువంటిది, కొట్లాట్లు అనేటటువంటిది ఈ యొక్క పురుషుల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్త్రీల్లో కూడా ఉంటాయి, ఉండవని కాదు, కానీ పురుషులకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ చూడండి. అంటే సంఘంలో మనకు ఉన్నటువంటి ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ ప్రేయర్ అయితే అందరూ ప్రార్థన చేయాలి, కానీ మనకు ఆ ప్రార్థన అనే రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చినప్పుడు అది చేయకుండా ఉండడం ఒక వంతు అయితే, చేసేటటువంటి విధానంలో సరిగ్గా చేయకపోతే మన పరిస్థితి ఏంటి అంటే, భార్యతో సరైనటువంటి ప్రవర్తన లేకపోతే మన ప్రార్థనలకి ఆటంకం కలుగుతుంది. ఇట్లా కట్ అన్నమాట, ఒక అడ్డు ఏ విధంగా అయితే తగులుతుందో ఒక ప్లేస్కి, ఆ విధంగా దేవుని యొక్క జవాబు రాకుండా అడ్డు తగులుతుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నారు. పురుషులారా, లైట్గా తీసుకుంటున్నారా, భయపడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి వాక్యానికి మనం రెస్పాండ్ అవ్వాలి. రైట్, ఇటువంటి జ్ఞానంతో, అంటే నేను సరిగ్గా జీవించకపోతే ఎవరితోని, ముఖ్యంగా భార్యతో, ఎక్కువ శాతం భార్యతోనే ఉంటారు కదా. ఆఫీస్లో వర్క్లో అన్నా ఎక్కువ శాతం ఉండాలి, లేకుంటే భార్యతోనే ఉండాలి పెళ్ళైన వాళ్ళు. కాబట్టి భార్యతో కనుక సంబంధం సరిగ్గా లేకపోతే, ఎందుకంటే ఆఫీస్లో కొంచెం మనం పిల్లిలాగా ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ చేసినామంటే వాళ్ళు కూడా తిడతారు, వాళ్ళు కూడా కొడతారు. కానీ ఇంట్లో అట్లా ఉండదు కదా. భార్యలు తగ్గించుకుంటారు, పోనీలే నా భర్త, నా జీవితం మారుతాడులే, పోనీలే ఏదో పొరపాటు అయిపోయింది అనేసి ఎంతోమంది భార్యలు నలిగిపోయి, కుమిలిపోయి, కృషించిపోయి వాళ్ళని ఓర్చుకుంటుంటారు. కాబట్టి వీళ్ళు విశ్వరూపం చూపిస్తూ ఉంటారు ఇంట్లలో.
కాబట్టి ఇళ్ళ గురించి అక్కడ ఆఫీస్లో సంబంధాల గురించి మాట్లాడలేదు ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా నువ్వు కేర్ఫుల్గా ఉంటావు, లేకపోతే నీ జాబ్ తీసేస్తారు కదా. ఇంట్లోనే విశ్వరూపం బయటకు వస్తుంది, స్త్రీకైనా పురుషుడికైనా సరే. ఇక్కడ ముఖ్యంగా పురుషుడికి మాట్లాడుతున్నారు. కాబట్టి కోపం ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. ఇంట్లో నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు నీ ప్రార్థనలకు ఆటంకం కలగదు. ఒకవేళ ఇంట్లో నీ ప్రవర్తన బాగాలేకపోతే సంఘంగా మనం చేసే ప్రార్థనలు కూడా ఫలవంతంగా ఉండవు. కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా అమ్మాయ, నా గురించి ఏం లేదు, ఈ వాక్యమే లేదు, అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకొని అంటారేమో. అన్నా కూడా మీరు పెళ్లి చేసుకుంటారు, గ్యారంటీ అది. పెళ్లి చేసుకోకపోవడానికి ఒకానొక రీజన్ ఏంటంటే పిల్ల దొరకకపోతేనే చేసుకోరు, అంతే. రైట్? కానీ అందరు పెళ్లి చేసుకుంటారు, చేసుకొని అనేవాళ్ళు కూడా చేసుకుంటారు, రైట్? ఇంకా ముందు చేసుకొని అనుకునేవాళ్ళు, రైట్? మీరు కూడా ఫ్యూచర్లో మీరు వివాహం అయిన తర్వాత మీ భార్యతో మీ యొక్క ప్రవర్తన, ముఖ్యంగా పాల్ వాషర్ గారు ఏమంటారంటే భార్యతో అలాగే ఇతర స్త్రీలను కూడా మనం చూసే విధానం, వాళ్ళ పట్ల అంటే సంఘంలో గౌరవంగా ఇతర స్త్రీలకి మనం ఇచ్చినప్పుడు, సన్మానించినప్పుడు, చూడండి సన్మానం అనే మాట ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకి మనం సన్మానించినప్పుడు మన ప్రార్థనలకు ఆటంకం కలగదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే మీ యొక్క వైఖరి మీరు మార్చుకోవాలని చెప్తున్నాడు. మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోండి. మీ సంస్కృతి పరంగా మీరు ఆలోచన చేయొద్దు. రోమన్ కల్చర్ మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. మీరున్నటువంటి మీ యొక్క ఇల్లు, మీ బ్యాక్గ్రౌండ్ మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. మీరు జ్ఞానంతో కాపురం చేయాలంటే అర్థం ఏంటంటే స్త్రీలు దేవుని దృష్టిలో ఏమై ఉన్నారో మీరు తెలుసుకోవాలి. స్త్రీలు దేవుని దృష్టిలో విలువైనటువంటి వాళ్ళు, ఆయన స్వరూపంలో చేయబడ్డారు. వాళ్ళు శారీరకంగా బలహీనమైన వారు, కాబట్టి మీరు సన్మానించండి, ఓకే అని ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు మీ యొక్క ప్రార్థనలకి ఆటంకం కలగదు అని చెప్తారు. కానీ మనం చాలా లీస్ట్గా తీసేసేటటువంటి రిలేషన్షిప్ భార్య అనేటటువంటి రిలేషన్షిప్, రైట్? కానీ భార్యల్ని మనం సన్మానించే వారిగా ఉండాలి. జ్ఞానంతో కాపురం చేయాలి. టఫ్ ఉంది కదా. ఇప్పుడు అమ్మాయి అనుకుంటున్నారా స్త్రీలరా, మాకు 6 వచనాలు ఇచ్చి వీళ్ళకి 7 వచనాలు, ఒకటే వచనంలోనే ఎంత కష్టమైన విషయాలు చెప్పాడు మాకు. మీకే కొంచెం ఈజీ కదా. మీరు మంచిగా గౌరవపూర్వకమైనటువంటి హృదయంతో మీరు లోబడగలిగితే ఇట్లాంటి కఠినమైన మాలాంటి వాళ్ళను కూడా మీ ప్రవర్తనతోని రాబట్టబడవచ్చు. మీకు ఎక్కువ ఆ యొక్క ప్రివిలేజ్ ఉందని నా యొక్క ఆలోచన, రైట్? కాబట్టి పురుషులారా మనం సవాల్ చేయబడాలి, రైట్? సంవత్సరానికి 3 సార్లు కాకుండా కాన్షియస్గా ప్రతి వారం, ప్రతి నెల మన యొక్క భార్యల గురించి మనం ఆలోచన చేయాలి. శారీరకంగా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. కొన్ని ప్లేసెస్లో నీళ్లు తెచ్చి ఇవ్వడం కష్టమో ఉండొచ్చు. భర్తగా నువ్వు నీళ్లు తెచ్చిచ్చేటటువంటి వాడిగా ఉండాలి. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కల్చర్లో డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, రైట్? కాబట్టి ఆ విషయంలో మనం సహకరించడం చాలా ప్రాముఖ్యం. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మన యొక్క చేయూతనివ్వాలి. శారీరకంగా కొట్టడం అనేటటువంటిది మన యొక్క డిక్షనరీలో నుంచి తీసివేయాలి. కోపం తెప్పిస్తుంది అనేటటువంటి మాట రాకూడదు. కోపం ఖచ్చితంగా తెప్పిస్తారు వాళ్ళు, అయినా కొట్టకూడదు. దేవునికి అసహ్యమైనటువంటి విషయాలు. ఒకవేళ నువ్వు పొరపాటున ఎప్పుడన్నా కొట్టుంటే క్షమాపణ అడుగు, తిట్టుంటే క్షమాపణ అడుగు, దురుసుగా మాట్లాడితే క్షమాపణ అడుగు, సరిగ్గా ప్రవర్తించకపోతే క్షమాపణ అడుగు. ఒకవేళ నువ్వు ఈ విషయం లైట్గా తీసుకుంటే నీ పాపాలు కూడా క్షమించబడవు. గాడ్ విల్ నాట్ కాంప్రమైజ్. నీకు అనుకోవచ్చు అంత బాగానే ఉంది కదా, అంతా నా మేలుకే అని పాడుకుంటూ ఉండొచ్చు కదా, నీకు కనిపించకపోవచ్చు. బట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ డిక్లైనింగ్. నీ ఆత్మీయ జీవితం క్రమక్రమంగా వేలతో సహా అది పోతుంది. ఆ విధంగా ఉండకూడదు. సవాల్ చేయబడాలి. దేవుడు మనకి ఆయన రక్షించినప్పుడు ఆయన మనకి కృపనిస్తాడు, రైట్? మనం ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెడితే మనల్ని మారుస్తాడు.
నేను ఇంట్రోవర్ట్ పర్సన్. నేను అంటే వ్యక్తిత్వం 2 రకాలు ఉంటాయి, ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ పీపుల్ క్షమించడం, క్షమాపణ అడగడం 2 కష్టమే. మా ఆవిడ అయితే ఒట్టిగానే వచ్చి అడిగేస్తుంది, ఒట్టిగానే క్షమిస్తుంది, ఒట్టిగానే క్షమాపణ అడుగుతుంది కూడా. నేను క్షమాపణ అడగాలంటే నాకు చాలా కష్టం, క్షమించాలంటే కూడా కష్టమే. కానీ 2 కూడా దేవుని యొక్క కృపలో నేను పాటించగలుగుతున్నాను. ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి కంటిన్యూగా అడిగి, అవసరమైనప్పుడు క్షమాపణ అడగడం, అవసరమైనప్పుడు క్షమించడం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు వల్ల మనం సమీపించిన ఈ విధంగా సంఘంగా మనం కూడుకున్నప్పుడు మనం ఒకరికో ఒకరు సమాధానం పడ్డం అనేటటువంటిది ఇదే. మనం ఫ్రీ అయిపోవాలి, మన మైండ్ మన తరపు నుంచి మనం క్లియర్ అయిపోవాలి. అవతల వాళ్ళు సరిగా రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మనకు అనవసరం. ఆమె క్షమాపణ అడిగినా క్షమించాలా లేదా అనేది అమ్మగారి ఆలోచన. కానీ నేను క్షమాపణ అడిగినా అయిపోయినా, యథార్థంగా అడిగినాం అయిపోతుంది, క్లియర్. ఆ విధంగా మనం దేవుని దగ్గర క్లియర్ ఉంటే చాలు. ఎందుకంటే దేవుడు అడగమని చెప్పాడు, అడగాలి. ఓకేనా? రైట్. కాబట్టి ఒక పురుషుడిగా జ్ఞానంతో కాపురం చేయాలి. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రభా యొక్క సమయంలో మీకు వందనాలు. పురుషులుగా మేము జ్ఞానంతో మా భార్యలతో సహవాసం చేయాలని చాలా స్పష్టంగా మీ లేఖనాల్లో రాయబడి ఉంది. పురుషులుగా ఎన్నోసార్లునైనా మేము ఫెయిల్ అయినాం. కొన్నిసార్లు కొంతమంది ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోకపోవచ్చు, ఈగో ఉండొచ్చునైనా. కానీ హృదయాంతరంగంలో మేము ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యామో మాకు తెలుసు. కాబట్టి మీ వాక్య సత్యాలని మేము గ్రహించి లోకం చూసినట్లుగా కాకుండా మీ దృష్టిలో మేము చూడడానికి, మీ జ్ఞానం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా భార్యలు తక్కువ స్థాయి వాళ్ళు కాదు, తక్కువ విలువ కలిగినటువంటి వాళ్ళు కాదు. మీ పోలికలో, మీ స్వరూపంలో సృష్టింపడ్డారు నాయన. సరి సమానమైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళు. ఈ సత్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోవద్దు ప్రభువా. మా మాటల్లో, మా ప్రవర్తనలో ఏ విధంగా కూడా మేము అటువంటి కింది స్థాయిగా వాళ్ళని చూపించవద్దు. అలాగేనైనా వాళ్ళు శారీరకంగా చాలా బలహీనులని తెలుసుకొని వారిని మేము సన్మానించాలి, వారిని కొట్టకూడదు ప్రభువా. పురుషులనే కొట్టకూడదు, మేము స్త్రీలను ఇంకెంతగా మేము జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభువా. వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళతో దురుసుగా మాట్లాడకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు, కఠినంగా మాట్లాడకూడదు, నిష్ఠూర పెట్టకూడదని మీరు చెప్పారు. కాబట్టి నాయనా మేము గౌరవపూర్వకంగా మాట్లాడడానికి, అర్థం చేసుకొని మాట్లాడడానికి సహాయం చేయండి. అటువంటి కృప మాకు దయచేయండి నాయన. ఈ విషయంలో మేము కేర్ఫుల్గా ఉండడానికి సహాయం చేయండి. మా యొక్క దాంపత్య జీవితాలు మీ వాక్య ప్రకారంగా మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. అయినా మేము బలహీనులమని మమ్మల్ని మాకు చూపించి మమ్మల్ని త్రోసివేసే దేవుడో కాదు. మీ దగ్గరికి మీరు ఆహ్వానిస్తున్నారు ప్రభు. ఏ జీవితాన్నైనా సరే, ఏ కుటుంబాన్నైనా సరే మీరు కట్టగలరు. మీ వాక్యపు అధికారానికి మమ్మల్ని మేము సమర్పించుకున్నప్పుడు మా జీవితాన్ని ప్రభువా మీకు ఇష్టమైనటువంటి రీతిగా మీరు చేయగలరని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క కుటుంబాలన్నీ కూడా మీ వాక్య ప్రకారంగా కట్టబడడానికి సహాయం చేయండి. పురుషులుగా మా యొక్క బాధ్యతను మేము చేయడానికి సహాయం చేయండి. మాకు మీరు నాయకత్వ బాధ్యతను మీరు ఇచ్చారు ప్రభువా. వాళ్ళ యొక్క భార్యల పట్ల మా యొక్క వైఖరి మార్చుకోవాలని మీరు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభువా మేము చాలా సీరియస్గా, కాన్షియస్గా మేము ప్రవర్తించడానికి సహాయం చేయమని, వివాహం చేసుకోబోతున్నటువంటి పురుషుల్ని కూడా నాయన మీకు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కాబోయేటటువంటి భాగస్వాములని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి.